ఒక్కొక్కసారి ఏపీలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఈరోజు చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టగానే వైసీపీ సభ్యులు, మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అవమానానికి గురైన చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. మళ్లీ సీఎం అయ్యాకే తిరిగి అడుగు పెడతానని శపథం కూడా చేశారు. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అక్కడ కన్నీరు మున్నీరయ్యారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈరోజు అసెంబ్లీలో తీరని అవమానం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు ప్రస్తావిస్తూ విమర్శలకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబుకు తీవ్ర అవమానం తప్పలేదు. దీంతో అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కన్నీరు మున్నీరయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాన్ని తలుచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ తీరు చాలా దారుణంగా ఉందని, ఈరోజు తన భార్య పేరు ప్రస్తావిస్తూ అవమానించారని, అందుకే తట్టుకోలేకపోతున్నానని బాధపడ్డారు. ఈ విషయం చెబుతూ ప్రెస్ మీట్లోనే చంద్రబాబు ఎడ్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా షాక్కి గురయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇన్ని అవమానాల్ని ఎదుర్కోలేదని, 2.5 ఏళ్లుగా ఎన్నో బూతులు తిడుతూ అవమానాలు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విపక్షంలో ఉన్నవారిని తాను మాత్రం ఎప్పుడూ అవమానించలేదని చంద్రబాబు అన్నారు. తన భార్య ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ వ్యాఖ్యలు, విమర్శలు బాధించాయని చెబుతూ చంద్రబాబు వెక్కి ఏడ్ చేశారు. 5-6 నిమిషాల పాటు ప్రెస్ మీట్లో మాట్లాడకుండా ఆగిపోయారు. భువనేశ్వరికి రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి లేదని, ఇప్పటికీ 40 ఏళ్ల తర్వాత కూడా తన తండ్రి సీఎంగా పనిచేసినా, భర్త సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసినా ఎప్పుడూ ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై సైతం విమర్శలు చేస్తూ వచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వైసీపీ గౌరవ సభను కౌరవ సభగా మార్చేసిందని కూడా చంద్రబాబు ఆక్షేపించారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ తన తల్లిపై విమర్శలు చేసినప్పుడు అంతా చెబితే క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. తాను 3 సార్లు సీఎంగా పనిచేశానని, పలుమార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, కానీ ఇప్పుడు తన భార్యను అవమానిస్తున్నారని, స్పీకర్కి చెప్పి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరితే స్పీకర్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారని, తనకు మైక్ ఇవ్వకుండా అవమానించారని, చివరకు మైక్ ఇచ్చి మధ్యలో కట్ చేసి ఇంకా అవమానించారని చంద్రబాబు పేర్కొన్నారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించ నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు.